Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. మీకు ఏ ప్రార్థన అవసరతలు ఉన్నా మాకు తెలియపరచండి. బైబిల్ చదివిస్తుంది దేవుడు కృపా సంపన్నుడని, ఆయన కృపా సమృద్ధి కలిగిన వాడని. ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో దేవుడు వారి యందు కృప చూపిస్తాడని. దేవుని కృప ఎలాంటిది? ఆయన కృప ఎత్తైనది. ఆయన కృప మనల్ని విడిచిపెట్టింది. ఆయన కృప ప్రతి పరిస్థితుల్లో చాలింది. కాబట్టి దేవుడు మన యందు జాలిపడతాడు, కాబట్టి దేవుడు మన యందు కృప చూపిస్తాడు. కాబట్టి ఆయన దగ్గరికి మనం ధైర్యంగా వచ్చినప్పుడు మనం విశేషమైన ఆశీర్వాదం పొందుకుంటామని. హల్లెలూయా. ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథంలోంచి ఒక వాగ్దానాన్ని ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ చిన్న వాళ్ళంతా ఓపెన్ చేయండి. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం. నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతరు. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించారని, ఆయన మనల్ని ప్రేమించారని మాటల్లో చెప్పడం మాత్రమే కాదు, దేవుడు తన ప్రేమను క్రియల్లో చూపించారని. ఈ లోకానికి దిగి రావడం ద్వారా, వచ్చి మన కొరకు అవమానాలు గుండా, సిలువ మరణం గుండా వెళ్ళడం ద్వారా, మన కొరకు తన ప్రాణాన్ని పెట్టడం ద్వారా దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచారని, చూపించారని క్రియల్లో. దేవుడు మనల్ని ప్రేమించారు కాబట్టి మనం దేవుణ్ణి తిరిగి ప్రేమించబద్దులమై ఉన్నామని. దేవుణ్ణి ఎవరైతే తిరిగి ప్రేమిస్తారో దేవుడు వారిని ఉల్లసింప చేస్తాడని. ఉల్లసింప చేయడం అంటే అర్థం ఏంటంటే అధికంగా ఆనందింప చేయడం, అధిక సంతోషం కలగచేయడం. ఈ లోకంలో ఎక్కడా కూడా మనకి నిజమైన సంతోషం, నిజమైన ఆనందం దొరకదు. దేవుని దగ్గర మాత్రమే, ఆయన నామంలో మాత్రమే మనకు నిజమైన సంతోషం, సమాధానం, ఆనందం, ఆదరణ దొరుకుతుంది. యాత్రికుని ప్రయాణంలో జాన్ బన్యన్ గారు ఒక విషయం రాశారు. ఒక యాత్రికుడు నాశనపురం నుండి మోక్షరాజ్యం వరకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఒక యవనస్తుడిని చూస్తాడు. యవనస్తుడు చెత్తలో ఏదో ఎరుకున్నట్టు కనబడతాడు. ఈ పెద్దయిన యాత్రికుడు అడిగాడు, బాబు నువ్వు ఏం వెతుకుతున్నావు అంటే, సార్ నేను చెత్తలో బంగారాన్ని, వెండిని, విలువైన వాటిని వెతుకుతున్నాను అని చెప్పాడు. ఆ సందర్భంలో యాత్రికుడు చెప్పారు, బాబు విలువైనవి ఏవి కూడా నీకు చెత్తలో దొరకవు, దాన్ని విడిచిపెట్టేసి ముందుకు రమ్మని చెప్పాడు. ఆ సమయంలో యవనస్తుడు అక్కడే వెతుకుతున్నాడు, చెత్త అంతా మీదేసుకుంటున్నాడు. ఇంకా యాత్రికుడు దాన్ని విడిచిపెట్టి ముందుకు వెళ్తే ఆ ముందు దేవుని దూత కనపడ్డారు. దేవుని దూత చేతిలో బంగారు పల్లో బంగారు కిరీటం ఉంది. అప్పుడు దేవుని దూతను అడిగారంటే యాత్రికుడు, అయ్యా ఈ బంగారు కిరీటం ఎవరికంటే? అప్పుడు దేవునితో చెప్పినమాట, ఆ చెత్తలో ఏదో వెతుకుతున్నాడు చూడు యవనస్తుడు, అతని కోసమే. అతను చెత్త విడిచిపెట్టి వచ్చేస్తే ఈ బంగారు కిరీటం ఇవ్వమని చెప్పాడు దేవుడు నాకు. అయితే ఆ వ్యక్తి చెత్త విడిచిపెట్టి రావట్లేదు, నేను అతనికి ఇవ్వలేకపోతున్నాను. ఈరోజు లోకంలో వెతుక్కుంటున్నాం ఆనందం, సంతోషాన్ని, లోకాన్ని ప్రేమించి దేవుడిచ్చే ఆనందాన్ని, శాంతిని, సమాధాన్ని పోగొట్టేసుకుంటున్నాము. బైబిల్ చదివిస్తుంది, లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపటము అని. అది దేవుని వల్ల కలిగింది కాదని. ఎవరైనా లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వారిలో లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ప్రేమ వారిలో లేదని. అయితే నువ్వు దేవుణ్ణి ప్రేమించగలిగితే, నీకోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి, నేను సృజించిన దేవుణ్ణి, నీకోసం సమస్తము సమకూడి జరిగిస్తున్న దేవుణ్ణి, ఆ దేవుని నువ్వు ప్రేమించగలిగితే, ఆ దేవుని నామాన్ని ప్రేమించగలిగితే, శక్తి కలిగిన యేసునామం, ఆ నామంలోనే మనకు రక్షణ ఉందని, ఆ నామంలోనే మనకి స్వస్థత ఉందని, ఆ నామంలోనే దురాత్మలపైన అధికారం ఉందని, ఆ నామం అన్ని నామాల కన్నా పైనామం అని, ఆ గొప్ప దేవుని నువ్వు ప్రేమించగలిగితే దేవుడు నిన్ను ఉల్లసింపచేస్తాడని. అధికమైన సంతోషాన్ని, అధికమైన ఆనందాన్ని, సమాధానాన్ని, ఆదరణని మీ జీవితంలో కలగజేస్తారని. దేవుడు ఎలా ఉల్లసింపచేస్తారు? నిన్ను గూర్చి ఉల్లసిస్తారని రాయబడింది కదా. ఎలా ఉల్లసింపచేస్తారు? దేవుడు తన రక్షణ ద్వారా మనం ఉల్లసింపచేస్తారని. రక్షణ అంటే అర్థం ఏంటంటే పాప శిక్షను తప్పించుకోవడం, మోక్షరాజ్యాన్ని సంపాదించుకోవడం. ప్రతి ఒక్కరికి కూడా పాపం నుంచి బయటికి రావాలని ఆశ ఉంటుంది. అయితే క్రీస్తు ప్రభువు మాత్రమే మార్గమై ఉన్నాడని. ఎందుకు? ఆయన మాత్రమే మన పాపాలకు క్షమించగలడంటే ఆయన మాత్రమే పరిశుద్ధమైన దేవుడు కాబట్టి, ఆయన చిందించిన రక్తం ద్వారా మాత్రమే మనిషికి పాపక్షమాపణ వస్తుందని. ఆయన మాత్రమే మనుషుల పాపభారాన్ని భరించి మనుషులందరి కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన మాత్రమే మనల్ని పాపం నుండి విడిపించి మోక్షరాజ్యాన్ని ఇవ్వగలడని. హల్లెలూయా. పరలోక రాజ్యం అనగా దేవుడు ఉండే స్థలము. ఆ చోటికి దేవుడు మనల్ని తీసుకువెళ్తాడు అని. హల్లెలూయా. అలాగే దేవుడు తన కార్యాల ద్వారా మనం ఉల్లసింపచేస్తాడని. పడిపోయిన జీవితాన్ని తిరిగి నిలబెట్టడం ద్వారా, పాడైపోయిన జీవితాన్ని తిరిగి కట్టడం ద్వారా, అనారోగ్యంతో ఉన్నవారిని ముట్టి స్వస్థపరచడం ద్వారా, అప్పుల బాధలో ఉన్నవారిని లేవనెత్తడం ద్వారా, ఉన్నతమైన స్థానాల్లో వారు కూర్చోబెట్టడం ద్వారా, అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా వారిని ఉంచడం ద్వారా, తృణీకరించబడిన వారిని అనేక మందికి సహాయకులుగా ఉంచడం ద్వారా. బైబిల్ చదివిస్తుంది, అరణ్యంలాగా ఎండిపోయిన జీవితాన్ని
ఫలభరితమైన జీవితాల కింద చేయడం ద్వారా దేవుడు తన కార్యాలు బట్టి మళ్ళీ ఉల్లసింపచేస్తాడు అని. హల్లెలూయా. కోల్పోయిందంతా తిరిగి రెండింతలుగా దేవుడు ఇవ్వడం ద్వారా, క్షామానికి దేవుడు లేవనెత్తడం ద్వారా ఆయన మనల్ని ఉల్లసింపచేస్తాడని. మనము దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు మనల్ని ఉల్లసింపచేస్తాడని. హల్లెలూయా. ఆయన సన్నిధిలో దేవుడు మనల్ని ఉల్లసింపచేస్తాడని. దేవుని సన్నిధి, దేవుని మందిరం, మనకి ఆదరణ, సంతోషం దేవుని సన్నిధిలోనే దొరుకుతుందని. ఆయన సన్నిధిలో మనకి సంపూర్ణమైన సంతోషం ఉందని. ఆనందిస్తున్నారా? దేవుని సన్నిధిలో ఉల్లసిస్తున్నారా? దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని ఉల్లసింపచేస్తాడని, అధికంగా ఆనందింపచేస్తాడని. దేవుని వాక్యం అంటే అధికమైన ఆనందాన్ని దేవుడు మనకి ఇస్తాడని. ప్రార్థనలో అధికంగా మనం ఆనందించగలగాలని. కాబట్టి ఎవరైతే దేవుని నామాన్ని ప్రేమిస్తున్నారో దేవుడు వారిని ఉల్లసింపచేస్తాడు. రక్షణ ద్వారా, తన కార్యాలు చేయడం ద్వారా, తన సన్నిధిలో వారిని నిలబెట్టడం ద్వారా దేవుడు వారిని ఉల్లసింపచేస్తాడు అని. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంతుడా, జీవం గల దేవేశ, మీకు వేలాది వందనాలు యేసయ్యా. ఈరోజు వాగ్దానం ద్వారా మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. ఆశ్చర్యకరుడు దేవా, ఆలోచనకర్తో దేవా, గొప్ప కార్యాలు చేసే దేవా ప్రభువా మీకు వందనాలు యేసయ్యా. ప్రభువా మమ్మల్ని ఉల్లసింపచేస్తానని సెలవిచ్చిన దేవా మీకు వందనాలు. ప్రభువా యేసయ్యా మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తాం ప్రభు. అధికమైన సంతోషాన్ని ప్రభు, అధికమైన ఆనందాన్ని, అధికమైన సమాధానాన్ని కలగజేసే దేవా ప్రభువా మీకు వేలాది వందనాలు యేసయ్యా. మీకు స్తుతి స్తోత్రం తండ్రి. ప్రియులు ప్రభువా, ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో ప్రభువా వారి జీవితంలో మీరు చేయండి. మీ సహాయాన్ని సహకారం అందించండి. దుఃఖంతో ఉన్నవారిని ప్రభువా సంతోషం దయచేయండి. వారికి అన్నిటిని తొడవండి అయ్యా ప్రభు. సమాధానం, ఆదరణ, సంతోషం వారికి దయచేయండి దేవా బ్రతిమాలుకుంటాను యేసయ్యా. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి అయ్యా ప్రభు. మీ కార్యాల కోసం ఎదురు చూసేవారి పట్ల మీ కార్యాలు నెరవేర్చమని దేవా బ్రతిమాలుకుంటున్నాం యేసయ్యా. మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని ప్రభు వారికి దయచేయమని దేవా బ్రతిమాలుకుంటాను యేసయ్యా. మీ సన్నిధిలో ఉండే ఆశీర్వాదాలు వారికి దయచేయమని ప్రభు బ్రతిమాలుకుంటాను యేసయ్యా. గొప్ప కృపను అనుగ్రహించుకోండి. ఈ రోజంతా మీ తోడు, మీ సహాయం అందించుకోండి. యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.